హాయ్, వెల్కమ్ టు అమ్మమ్మ కిచెన్. ఈరోజు మనము వంకాయతో చట్నీ చేస్తున్నాం అన్నమాట. దీనికి కావాల్సినవి ఒక 4 వంకాయలు చిన్నగానే తరుక్కున్నాను, ఒక 3 టమాటాలు, ఒక పెద్దది ఒకటి ఉల్లిపాయ, కొత్తిమీర, తెల్లవాయి, మిరపకాయలు పండుగ ఉన్నాయి, కొంచెం పచ్చివి ఉన్నాయి అన్నమాట. మనకు తగినంత కారంగా తీసుకోవాలి, కొంచెము చింతపండు దీనికి. ఇప్పుడు మనము ఇవన్నీ వేయించుకోవాలన్నమాట. ఆల్రెడీ కడాయి పెట్టినాము. ఇవన్నీ వేయించేసి మీకు చూపిస్తాను అన్నమాట. ఇవన్నీ వేయించుకోవాలి, వేయించి చూపిస్తాను. హాయ్, ఇవన్నీ వేయించేసుకున్నాను చూడండి చట్నీకి. ఇదండి వంకాయలు ఇలా వేయించుకోవాలి. వంకాయలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ఇవన్నీ వేయించేసుకున్నాం అన్నమాట. ఇంత టమాటా, దీంట్లో కొంచెం చింతపండు కూడా వేసాను అన్నమాట. ఇంత కొత్తిమీర, తెల్లవారు. ఇప్పుడు ఇవన్నీ జార్లోకి వేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకోవడమే. ఇంకా కొత్తిమీర, తెల్లవాయి, కొంచెం కొత్తిమీర తెల్లవాయి ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అన్నమాట చట్నీ. దీనికి తగినంత ఉప్పు, టమాటా ఒకటి లాస్ట్లో వేస్తాం అన్నమాట. కొంచెం ఇది మెదిగిన తర్వాత మళ్ళీ టమాటా వేస్తే బాగుంటుంది. ఇందులో చూడండి ఇలా మెరిగింది కదా, దీంట్లోకి ఇప్పుడు టమాటా వేసేసి తిప్పేసేది అంతా ఇట్లా ఉంటుంది. టమాటా, కొంచెం చింతపండు చిన్నాను కదా. ఈ చట్నీ ఒక 5-6 రోజులు నిల్వ ఉంటుందండి. ఎందుకంటే దీంట్లోకి వాటర్ వేయలేదు కదా, వాటర్ లేదు కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. టమాటా వేయించేటప్పుడు కానీ వంకాయ కానీ వేయించుకునేటప్పుడు బాగుంటుంది అన్నమాట.